హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ మితిమీరిన వంచన. ఇది పరోపకారి పాపన్న కథలలో ఒక కథ. ఒకనాడు సుబ్బయ్య అనేవాడు పాపన్న ఇంటికి తన భార్యను 5 పిల్లలను వెంటబెట్టుకుని వచ్చి, అయ్యా పాపన్న గారు, మాకు మీరు తప్ప ఇంకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. నేను ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి. పట్టణానికి పోయి 12 ఏళ్లుగా అక్కడే వ్యాపారం చేసి నష్టపడి అంతా పోగొట్టుకుని అప్పుల పాలై మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేశాను. మీరు కాస్త సహాయపడినట్టయితే ఇక ఇక్కడే ఉండిపోతాను అని ప్రాధేయపడ్డాడు. నా నుంచి ఏ సహాయం కావాలో చెప్పు, సాధ్యమైతే తప్పక చేస్తాను అన్నాడు పాపన్న. ఒకప్పుడు సుబ్బయ్యకు ఆ గ్రామంలో ఒక ఇల్లు, కొంత పొలము ఉండేది. ఆ ఇల్లు ఊరు బయట విసిరేసినట్టుగా ఉండేది. అదీ కాక చాలా పాత ఇల్లు. 12 ఏళ్ల క్రితం సుబ్బయ్య పట్టణానికి వెళ్తూ పొలంతో పాటు ఆ ఇల్లును కూడా అమ్మాలని చూశాడు. పొలం అమ్ముడు పోయింది, కానీ ఇల్లు మాత్రం ఎవ్వరూ కొనడానికి రాలేదు. ఇప్పుడు ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయి నేలమట్టమైంది. ఇంటి స్థలం దిబ్బ వేసిపోయింది. దాని నిండా జిల్లేడు మొక్కలు, నాగజముళ్ళు, ఇతర మొక్కలు మొలిచాయి. పొలం అమ్మిన డబ్బుతో సుబ్బయ్య పట్నం చేరి కల్తీ వ్యాపారాలు, దగా వ్యాపారాలు చేసి డబ్బు గడించాడు. అతను బొత్తిగా సోమరి కావటం చేత బస్తీ జీవితం బాగా నచ్చింది. బస్తీ సుఖాలు బాగా మరిగాడు. పనికిమాల స్నేహితాలు కూడా చేసి యెహోజాపల్యం పెంచుకొని పేకాట మరిగి అన్యాయంగా సంపాదించిన డబ్బును ఎడాపెడా తగలయి సాగాడు. వేడుకలకు, వినోదాలకు దుర్వ్యయం చేయటంలో అతని భార్య కూడా అతనికి ఏమీ తీసిపోదు. చివరకు ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలై వ్యాపారం దివాలా ఎత్తి సుబ్బయ్య తన గ్రామానికి సకుటుంబంగా తిరిగి వచ్చాడు. పూర్వం తన ఇల్లు ఉండిన స్థలం ఎవరికైనా 200 రూపాయలకు అమ్మి ఆ డబ్బుతో ఊరి మధ్య ఒక చిన్న పూరికుంప వేసుకుని వీలైతే 2 ఆవులను కొనుక్కుని పాల వ్యాపారం చేస్తూ కాలక్షేపం చేయాలని సుబ్బయ్య ఉద్దేశం. కానీ ఊరిపేట దిబ్బ వేసిన ఆ స్థలాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎవరు కొంటారు, కొని ఏం చేసుకుంటారు? ఎవరో సుబ్బయ్యతో, నీకు సహాయం చేయగలవాడు ఈ ఊళ్ళో పాపన్న ఒక్కడే ఉన్నాడు. మిల్లున వాళ్ళు ఈ స్థలాన్ని ఊరికే ఇచ్చినా తీసుకోరు. అందుచేత పాపన్న దగ్గరికి వెళ్ళి ఈ స్థలాన్ని 200కు కొనుక్కుని సహాయపడమని వేడుకుంటే పని జరగవచ్చు అని సలహా ఇచ్చారు. అందుకనే సుబ్బయ్య సకుటుంబంగా వచ్చి పాపన్న దర్శనం చేసుకుని తన కష్టం చెప్పుకున్నాడు. 5 పిల్లలతో నిరాధారంగా నిలబడి ఉన్న సుబ్బయ్యను చూస్తే పాపన్నకు జాలి వేసింది. అతని దగ్గర సమయానికి 200 లేవు. అయినా మీనాక్షి నగలు తాకట్టు పెట్టి 200 భర్తీ చేసి క్రయపత్రం రాయించి సుబ్బయ్య స్థలం కొన్నాడు. సుబ్బయ్య ఇల్లు ఏర్పాటు చేసుకునేటందుకు 2-3 రోజులు పట్టింది. అంతదాకా పాపన్ని సుబ్బయ్య కుటుంబాన్ని పోషించాడు కూడాను. ఇల్లు ఏర్పాటు చేసుకోగా సుబ్బయ్య చేతిలో కొంత డబ్బు మిగిలింది. దానితో ఆవును కొనుక్కునే ప్రయత్నం చేయకుండా సుఖం మరిగిన ప్రాణులు కావటం చేత సుబ్బయ్య, అతని భార్య సుఖంగా పిండి వంటలు చేసుకుని తిని 15 రోజుల లోపలే ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. సంసారం గడిచే సమస్య అలాగే ఉండిపోయింది. సుబ్బయ్య మళ్ళీ పాపన్న వద్దకు వచ్చి ఒక 100 రూపాయలు అప్పిచ్చారంటే 2 ఆవులను కొని పాల వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. నా దగ్గర చిల్లి గవ్వలేదు. నీ దగ్గర కొన్న స్థలం బాగు చేసి చిలకడదుంప నాటుదాం అనుకుంటున్నాను. కూలి పని నువ్వే చేసి కూలి డబ్బులు పుచ్చుకో. పంట వచ్చాక కానీ నా దగ్గర డబ్బు రాదు. అందాక ఈ కూలి డబ్బులతోని కాలక్షేపం అవుతుంది అన్నాడు పాపన్న. ఇంతకాలం పట్టణవాసం చేసిన వాడిని పొలం పని నా వల్ల అవుతుందా? పార పట్టుకోవడం కూడా నాకు చేత కాదు. సరే, మీ పంట రానివ్వండి, అంతదాకా ఎలాగో గడుపుకుంటాం అన్నాడు సుబ్బయ్య ఏదో పెద్ద మెహర్బానీగా. అతను ఆ గ్రామంలోనే ఒక వర్తకుడు కొట్టులో లెక్కలు రాయడానికి కుదిరి మోసం చేయటంలో ఆరితేరిన వాడు గనక ఇంటికి అంతో ఎంతో రహస్యంగా చేర్చుకుంటూ వచ్చాడు. పాపన్న తాను కొన్న స్థలాన్ని తానే స్వయంగా బాగు చేసుకోవడానికి పూనుకుని కొడవలి, పలుగు, పార తీసుకుని బయలుదేరాడు. ఆ దిబ్బ మీద పెరిగిన పిచ్చి మొక్కలన్నీ కొట్టేసి పలుగుతో తవ్వనారంభించాడు. అలా తవ్వుతూ ఉండగా ఒక చోట చక్కని నాగచిల్ల దొరికింది. దాన్ని ఎక్కడైనా మంచి చోట ప్రతిష్ఠ చేయిద్దామని అతను పైకి తీసి ఒక చోట పెట్టేటప్పుడు ఆ శిల కిందనే గుంటలో ఒక చిన్న కుండ దొరికింది. ఆ కుండకు మూత బిగించి ఉన్నది.
ఆ కుండను ఆడిస్తే లోపల డబ్బు ఉన్నట్టుగా గలగలా శబ్దమైంది. సుబ్బయ్య అదృష్టం, సమయానికి డబ్బు దొరికింది అనుకుంటూ పాపన్న ఆ కుండను అలాగే తీసుకుపోయి సుబ్బయ్యకి ఇచ్చి, ఇదిగో సుబ్బయ్య, మీ పూర్వీకులు ఎవరో నీ స్థలంలో పాతిపెట్టిన డబ్బు. ఎంత ఉన్నదో ఎంచి చూసుకుని ఆవులను కొనుక్కో అన్నాడు. పాపన్న సద్బుద్ధికి సుబ్బయ్య ఆశ్చర్యపోయి పాపన్న ఎదుటి కుండ మూతి తీసి చూశాడు. అందులో 100 వెండి రూపాయలు ఉన్నాయి. సుబ్బయ్య పాపన్నకు కృతజ్ఞత చెప్పుకుని అతన్ని పంపేశాడు. ఆ డబ్బుతో సుబ్బయ్య 2 మంచి జాతి ఆవులను కొని పాల వ్యాపారం సాగించాడు. బస్తీలో పాలకు మంచి గిరాకీ గనక సుబ్బయ్య పెద్ద కొడుకు బస్తీకి పోయి పాలు అమ్మి డబ్బు తెస్తూ ఉండేవాడు. కొంత పాలు, పెరుగు గ్రామంలోనే అమ్ముడయ్యేవి. సుబ్బయ్య కల్తీ వ్యాపారంలో ఘటికుడు గనక పాల వ్యాపారం కూడా బాగా లాభసాటిగానే సాగింది. ఆవులకు మేత ఖర్చు కూడా లేదు, అవి అడవిలో మేసి వచ్చేవి. పాపన్న తనకు దొరికిన నాగశిలను ఒక రావి చెట్టు కింద అరుగు కట్టించి దానిపైన ప్రతిష్ఠ చేయించాడు. గ్రామస్తులు దాన్ని పూజిస్తూ, దానికి మొక్కులు చెల్లిస్తూ, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అప్పుడు పాలతో దానికి అభిషేకాలు కూడా చేసేవారు. అందుకు కావలసిన పాలు సుబ్బయ్య దగ్గరే కొనేవాళ్ళు. ఒక నాగుల చవితికి పాపన్న తన భార్యను, కొడుకును వెంట పెట్టుకుని నాగ నైవేద్యానికి బయలుదేరాడు. మీనాక్షి చలివిడి ఉండలు, అప్పాలు తీసుకున్నది. పాపన్న కొడుకు లోటాల్లో పాలు తీసుకుని వస్తూ ఉంటే దారిలో ఆ కుర్రవాడికి ఎదురు దెబ్బ తగిలి పడిపోవడంతో లోటాలో ఉన్న పాలన్నీ నేలపాలయ్యాయి. దారిలోనే సుబ్బయ్య ఉండే ఇల్లు. పాపన్న అక్కడ ఆగి సుబ్బయ్య క్షేమ సమాచారాలు విచారించి, చూడు సుబ్బయ్య, నాగాభిషేకానికి ఇంటి నుంచి తెచ్చుకున్న పాలు కాస్త ఒలికిపోయాయి, కాసిన పాలుంటే ఇయ్యి అన్నాడు. పాలు ఇంటి నుంచి మోసుకురావాలా పాపన్న గారు? ఇక్కడ పాల వ్యాపారం చేస్తూ నేను ఉంటినిగా. నాగాభిషేకానికి నా దగ్గరే అందరూ పాలు కొనుక్కుపోతారు. మీ పోటీ వాళ్ళు కొంటేనే కదా నా వ్యాపారం నడిచేది అన్నాడు. సుబ్బయ్య భార్య కాసిన పాలు తెచ్చి లోటాల్లో పోసింది. అభిషేకం ముగించి ఇంటికి తిరిగి పోయేటప్పుడు మీనాక్షి సుబ్బయ్య భార్యకు ఇన్ని చలిబిడి ఉండలు, అప్పాలు ప్రసాదంగా ఇచ్చింది. ఇది జరిగిన మర్నాడే సుబ్బయ్య ఇంట ఒక ఉపద్రవం జరిగింది. సుబ్బయ్య భార్య 2 ఆవులను పాలు తీసి పెద్ద పాత్రలు పోస్తూ ఉండగా ఆ పాత్ర నుంచి బుస్సుమంటూ పాము ఒకటి బయటికి వచ్చి ఎటో వెళ్ళిపోయింది. సుబ్బయ్య భార్య హడిలిపోయి సావుకేక పెట్టింది. పిల్లలు దడుచుకున్నారు. సుబ్బయ్య దిగాలు పడ్డాడు. ఆ పూట పాలు అవతల పారబోయవలసి వచ్చింది. సాయంకాలం తిరిగి ఇదే విధంగా జరిగింది. పాము వచ్చి ఆ పాలు పోసే పాత్రలో ఎందుకు పట్టుకుంటున్నదో ఎవరికీ అర్థం కాలేదు. ఈ సంగతి మాత్రం ఊరంతా పొక్కిపోయింది. అందరూ తలా ఒక రకంగానూ అనుకున్నారు. సుబ్బయ్య పాలలో దారుణంగా నీళ్లు కలపడం చేత దేవుడు ఇలా బుద్ధి చెబుతున్నాడు అన్నారు కొందరు. ఇంతకాలము ఇలా కాకపోవటానికి కారణం ఏమిటి అని మరికొందరు ఆక్షేపించారు. నాగాభిషేకానికి అమ్మే పాలు మరీ అన్యాయం, బొత్తిగా నీళ్లలో పాలు కలుపుతాడు, అందుకే ఇలా అయింది అని మరికొందరు అన్నారు. సుబ్బయ్య భార్య మటుకు తన భర్తతో, మీరు పాపన్న గారికి పాలు ఇచ్చి డబ్బు పుచ్చుకున్నందుకే ఇలా జరిగి ఉంటుంది, వెంటనే ఆ డబ్బు ఆయనకి తిరిగి ఇచ్చేయండి అన్నది. సుబ్బయ్య అలాగిచ్చేశాడు. కానీ ఆ మర్నాడు కూడా పాల పాత్రలో పాము కనిపించింది. ఏ పూట కాపూట చేతులారా పితికిన పాలు పారబోయటం జరుగుతున్నది. ఈ సంగతి పాపన్న దాకా వెళ్ళింది. దీని సంగతి ఏమిటో తెలుసుకోవాలని పాపన్న పెద్ద ఎత్తున నాగోత్సవం చేసి నాగ పూజ చేయించాడు. పూజ చేసేవాడికి మధ్యలో పూనకం వచ్చింది. ఆ పూనకంలో వాడు, ఒరే పాపిష్టి సుబ్బయ్య, నేను నాశనం చేసేస్తాను. నువ్వు లోకులకు నీళ్లు కలిపిన పాలు అమ్మింది చాలక నా అభిషేకానికి కూడా అటువంటి పాలే అమ్ముతున్నావు. నీ ఇల్లు నిలబెట్టిన పాపన్నకు, నన్ను స్వయంగా ప్రతిష్ఠ చేసిన వాడికి కూడా నువ్వు అటువంటి పాలే అమ్మావు. నిన్నిక క్షమించను అని కేకలు పెట్టాడు. బుద్ధి గడ్డి తిని అపచారం చేశాం, క్షమించి నాగదేవత, కాపాడు కాపాడు అని సుబ్బయ్య భార్య పొర్లదండాలు పెట్టారు. ఆ తర్వాత పూజ చేసేవాడికి పూనకం దిగిపోయింది. అటు తర్వాత సుబ్బయ్యను పాములు బాధించలేదు. అతను కూడా న్యాయంగా పాల వ్యాపారం చేసుకుంటూ ఊరి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం సంపాదించుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ అత్తారు సాయిబు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊర్లో అమీర్, హసన్ అనే 2 స్నేహితులు ఉండేవారు. అమీర్ అమిత బద్ధకస్తుడు. పైపెచ్చు ఎప్పుడు ఏదో సమస్యలో చిక్కుకుని దాని నుంచి బయటపడలేకపోయేవాడు. హసన్ వచ్చి అతన్ని కాపాడవలసి వచ్చేది. వాళ్ళిద్దరూ ఏదైనా వర్తకం చేసి
కొంత డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ఏ పనిలోనూ ప్రవేశం లేదు కనుక ఎవరూ పని ఇయ్యరు. వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. అందుచేత ఇద్దరూ తమ పాత ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బుతో రకరకాల అత్తర్లు కొని ఆ అత్తరు సీసాలను 2 తోలు పెట్టెల్లో అమర్చుకొని చెరొకటి తీసుకుని అమ్ముకు రావడానికని బయలుదేరారు. అమీర్ తూర్పుగా బయలుదేరాడు. వాడు రోజల్లా అడవి దారిన ప్రయాణం చేసి చీకటి పడే వేళకు అడవి చివరకు చేరుకున్నాడు. వాటికి తన ఒళ్ళు దుస్తులు చెమటకంప కొడుతున్నట్టుగా తోచింది. అత్తర్ సాహిబు అన్నాక అంత దూరాన ఉండగానే మంచి అత్తరు వాసన కొట్టాలి. దానికి బదులుగా తాను చెమట వాసన కొట్టడం ఎంత మాత్రమో వ్యాపార ధర్మం కాదు. అందుచేత అమీర్ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తోలుపెట్టె తెరిచి ఒక అత్తరు సీసా బయట పెట్టి అందులో దూరి ముంచి తన బట్టలకు అత్తరు రాసుకోసాగాడు. అంతలోనే మర్రి చెట్టు ఊడలు గలగలలాడాయి. అమీర్ ఆశ్చర్యపోతూ చూసేంతలో ఒక పెద్ద స్త్రీ ఆకారం అతడి ఎదుట ప్రత్యక్షమై ఏం చేస్తున్నావు అని అడిగింది. అదేదో దెయ్యం అని గ్రహించిన అమీర్ కోపంగా కనపడటం లేదో అత్తరు రాసుకుంటున్నాను అన్నాడు. నాకు కూడా రాయివు అన్నది దెయ్యం. నీకు ఒకరు రాయాలా ఏమిటి? చిన్న రూపంలో అత్తరు సీసాలకు వెళ్ళి ఒళ్ళంతా తడుపుకుని పైకి రా అన్నాడు అమీర్. దయ్యం చిన్నదిగా ఈ సీసాలకు దూరినట్టు కనపడగానే అమీర్ ఆ సీసాకు గట్టిగా బేడా పెట్టేసి సీసాను తోలుపుట్లో పెట్టేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి కదిలి బాగా చీకటి పడిన కొద్దిసేపటికి ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఆ రాత్రి బస చేసి వాడు ఒక ఆలోచన చేశాడు. తన వద్ద ఉన్న అత్తరు సీసాలు ఊళ్ళ వెంబడి అమ్ముతూ పోతే సరుకంతా ఎప్పటికి అమ్ముడుపోను? 2 రోజులు ప్రయాణం చేస్తే రాజధాని నగరం వస్తుందట. రాజుగారి కూతురికి పెళ్లి కూడా జరగబోతున్నదట. తన సరుకంతా రాజుగారికి కానుకగా ఇచ్చిన తనకు రాజుగారు ఇచ్చే బహుమానం ఎంతో గిట్టుబాటుగా ఉంటుంది. ఇలా అనుకుని అమీర్ తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి దర్శనం నిమిత్తం దూరదేశం నుంచి అత్తరు సాహిబ్ వచ్చాడని లోపలికి కబురు చేశాడు. అతనికి రాజదర్శనం లభించింది. తాను తెచ్చిన అత్తరు సీసాలు రాజుగారి ముందు ఉంచి అవి రాజకుమార్తె వివాహ సందర్భంగా తాను సమర్పించుకుంటున్న కానుక అని చెప్పాడు. రాజు తన కుమార్తెను పిలిచి ఆ అత్తర్లు ఎలా ఉన్నాయో చూడమన్నాడు. రాజకుమార్తె ఒక సీసా బిరడా తీసి అతను వాసన చూసి మతిపోయిన దానిలాగా హాయ్ హాయ్ నాకు పెళ్ళి, 40 ఏళ్లకు మళ్ళీ పెళ్ళి అంటూ చిందులు తొక్కడం ప్రారంభించింది. నిక్షేపంలాగా ఉన్న పిల్ల అకస్మాత్తుగా అలా అయిపోవటానికి కారణం అత్తరు సాహిబ్ అమీరే అని నిశ్చయించిన రాజు ఈ ద్రోహిని తీసుకుపోయి చెరసాలలో వేయండి అని తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. ఖైదులో ఉండగా అమీర్కు జరిగిన సంగతి అర్థమైంది. రాజు కూతురు దెయ్యం ఉన్న సీసా బిరడా తెరిచింది. దెయ్యం బయటికి వచ్చి ఆమెను పట్టుకున్నది. ఎక్కడో అడవిలో ఉంటున్న దయ్యానికి రాణివాసం దొరికింది. ఇక అది రాజకుమార్తెను వదలదు. నేను రాజకుమార్తెను బాగు చేసే ఉపాయం చెబుతాను అని అతను రాజుకు కబురు చేశాడు. రాజు అమీర్ను భటుల వెంట తన వద్దకు రప్పించి ఏమిటి నువ్వు చేసే ఉపాయం అని అడిగాడు. మహారాజా, మీ అమ్మాయి గారిని పట్టింది ఒక దెయ్యం. నేను దాన్ని నా అత్తరు సీసాల బంధించి ఉంచాను. దురదృష్టవశాన అమ్మాయి గారు దాని మూతే తెరిచారు. అందుచేత మీరు మీ అమ్మాయి గారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే దానికి అరణ్యపు జీవితమే బాగున్నది అనిపించేలాగా చేస్తాను. అప్పుడు అది అమ్మాయి గారిని వదిలిపోతుంది. అంతేగాని రాజభోగాలు జరిగినంత కాలము అది వదలదు అన్నాడు అమీర్. ఈ మాటకు రాజు మండిపడ్డాడు. అంతదాకా రాజుకు అత్తరు సాహిబ్ ఆశయం ఏమిటో తెలిసింది కాదు. ఇప్పుడు అది బయటపడింది. వాడు రాజకుమార్తెను పెళ్లాడాలనే ఈ దుర్మార్గం అంతా చేశాడు. అమావాస్య నాడు వీడిని ఉరి తీసేయండి అన్నాడు రాజు తన భటులతో. ఇంకా అమావాస్య కొద్ది రోజులు ఉన్నది. అమీర్ రాజభటులను బతిమాలుకుని తన స్నేహితుడైన హసన్కు కబురు చేశాడు. కబురు అందుతూనే హసన్ రెక్కలు కట్టుకుని వచ్చి అమీర్ గొంతు మీదకి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతను తిన్నగా రాజుగారి దగ్గరకు వెళ్ళి రాజకుమార్తెకు పట్టిన దెయ్యాన్ని తాను వదలగొడతానన్నాడు. ఆమె నీకిచ్చి పెళ్లి చేయమంటావా ఏమిటి అని రాజు వెటకారంగా అడిగాడు. అవసరం లేదు, కానీ ఒక చిన్న షరతు. నేను రాజకుమార్తెకు దెయ్యాన్ని వదిలించే సమయంలో నేను ఏం మాట్లాడినా ఎవరు నాకు ఎదురు అడ్డు చెప్పరాదు. ముందు నాకు మనిషి ఎత్తు గాజు జాడి మూతతో సహా కావాలి, అది తెప్పించండి అన్నాడు హసన్. రాజు వెంటనే అలాంటి జాడి తెప్పించాడు.
హసన్ దాన్ని రాజకుమార్తె ఉన్న చోటికి తీసుకుని వెళ్ళి, రాజకుమార్తెను ఈ జాడీలో ఉంచి మూత బిగించండి అన్నాడు పక్కన ఉన్న భటులతో. వెంటనే రాజకుమార్తె కెవ్వు నరిచి విరుచుకు పడిపోయింది. తనకు మళ్ళీ బందిగాన సంప్రాప్తం కాబోతున్నదని భయపడి దెయ్యం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. తిరిగి రాజకుమార్తెకు ఒళ్ళు తెలిసే సమయానికి ఆమె మామూలు మనిషి అయి ఉన్నది. రాజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన హసన్కు గొప్ప బహుమానం ఇవ్వడమే కాక అతని కోరికపైన అమీర్ను ఖైదు నుంచి వదిలిపెడుతూ అతనికి కూడా చిన్న సత్కారం చేశాడు. ఆ తర్వాత స్నేహితులు ఇద్దరు తమ గ్రామానికి తిరిగి వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని రాజుగారిచ్చిన డబ్బుతో సుఖంగా జీవించారు. కథ సమాప్తం. తరువాతి కథ కోడలి కోసం పరీక్ష. ఈ కథను రాసిన వారు శ్రీమతి M.D. సౌజన్య గారు. విదర్భరాజు విజయసేనుడు మంచి ధర్మపాలకుడుగా పేరు పొందాడు. ఆయన రాజ్యంలోని ప్రతి పౌరుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో జీవిస్తున్నారని పొరుగు రాజ్యాల్లో కూడా చెప్పుకునేవారు. విజయసేనుడికి ఒకే ఒక్క కుమారుడు. అతడి పేరు సుకేతుడు. అతడిలో ఉండవలసిన రాజలక్షణాలు అన్నీ ఉన్నా మేధావితనం మాత్రం కొరబడింది. రాజుకు ఇది చాలా విచార కారణంగా ఉండేది. ఒకనాడు రాజు ఈ విషయం గురించి మంత్రులతో సంప్రదించాడు. వాడు ఏకగ్రీవంగా ఆయనకు, ప్రభు, యువరాజుకు వివాహయోగ్యమైన వయసు వచ్చింది కదా, ఆయనకు మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్న కన్యనిచ్చి వివాహం చేస్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయినట్టే అని సలహా ఇచ్చారు. విజయసేనుడికి మంత్రుల సలహా నచ్చింది. ఆయన కొందరు వేగులను అలాంటి కన్య ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు పంపాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు వాళ్ళ నుంచి ఒక రహస్య సమాచారం అందింది. వెంటనే కాశీ యాత్రికుడిలాగా మారువేషం వేసుకుని ఆయన ఆ కన్య ఉన్న గ్రామానికి బయలుదేరాడు. రాజు ఆ గ్రామం చేరేసరికి బాగా చీకటి పడింది. సుమతి అనే పేరు గల ఆ కన్య తండ్రి గ్రామాధికారి. ఆయన ఏదో పనిపడి పట్నం వెళ్ళాడు. సుమతి రాజుగారికి ఆతిథ్యం ఇచ్చింది. భోజన సమయంలో రాజు విజయసేనుడు తన వజ్రపు డొంగరాన్ని కుడి చేతి వేలు నుంచి ఎడమ చేతి వేలుకు మార్చుకుంటూ సుమతితో, కుడి ఎడమైతే ఇబ్బందే లేదమ్మా అన్నాడు, ఆమెను పరీక్షించాలని. సుమతి ఒక పక్క అన్నం వడ్డిస్తూనే పీట మీద కూర్చోవడం చేతకాక బాధపడుతూ ఉన్న రాజుతో, కుడి ఎడమైతే ఇబ్బంది ఎందుకుండదు, ఎప్పుడు అతి సున్నితమైన అంతస్తులుగా తల్పాలు అనుభవించిన వారికి ఇలా పీటల మీద కూర్చోవడం ప్రమాదకరంగానే ఉంటుంది అన్నది. రాజుకు ఆ సమాధానంలోని అంతర్యం అర్థమై, అయితే అన్నిటికంటే ప్రమాదం ఇలా స్థానభంగం జరగడమా అని ప్రశ్నించాడు. దానికి సుమతి నవ్వి, అన్నిటికంటే ప్రమాదకరమైనది వేరే ఉన్నదిలేండి అన్నది. అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో రాజు విజయసేనుడు, అదేమిటమ్మా అని అడిగాడు. అన్నిటికంటే ప్రమాదమైనది వదంతే అన్నది సుమతి. వదంతి? నిజంగా అది అంత ప్రమాదకరమైనదా అన్నాడు రాజు సుమతి మాటలు నమ్మలేక. అవును, వదంతులు నమ్మే మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని కోల్పోతాడు. దానితో అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా నమ్మేస్తాడు అని జవాబిచ్చింది సుమతి. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన సుమతికున్న తెలివితేటలు రాజకుమారుడైన సుకేతుడికి లేకపోవడం గుర్తుకు వచ్చి రాజుకు ఆమెపైన కాస్త ఈర్ష్య కలిగింది. రాజుకు అన్నంలోకి నెయ్యి వేస్తూ ఆయన ముఖ కవళికల్లో వచ్చిన మార్పును గమనించిన సుమతి, మనుషుల్లో సగం మంది బాధలకు మూల కారణం ఏమిటో తెలుసుకోలేరు. అలా తెలుసుకుంటే అంతా సుఖంగా బతకవచ్చు అన్నది. ఆ మాటల్లోని భావం ఏమిటో తెలుసుకోవాలనుకుని రాజు, అంతమందిని బాధించేది ఏమిటో తెలుసుకోవాలని ఉన్నది, చెప్పగలవా అన్నాడు. మనుషుల్లో సగం మందిని బాధించేది ఈర్ష్య. ఆ కారణం వల్లనే తమలో లేని ప్రత్యేకత ఇతరుల్లో కనిపించినప్పుడు ఈర్ష్య పడతారు. అది కనబడని కొలిమిలాగా వాళ్ళని దహించి వేస్తూ ఉంటుంది అని జవాబిచ్చింది సుమతి. దాంతో రాజు మౌనం వహించి భోజనం ముగిశాక చేయి కడుక్కునేటందుకు పెరట్లోకి వెళుతూ, ఇక్కడ చీకటి ఏమిటమ్మా, ఇంత కారుణలుగా ఉన్నదే అన్నాడు. సుమతి ఆయన చేతి వేళ్ల మీద నీళ్లు పోస్తూ, అది ఎంత నల్లగా ఉన్నా అబద్ధమంత నల్లగా లేదుగా అన్నది నవ్వుతూ. రాజు విజయసేనుడు ఆ మాటలకు అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఉండగా సుమతి ఆయనకు తాంబూలం అందిస్తూ, క్షమించండి మహారాజా, ఏదో చిన్నదాన్ని తెలియక అవాకులు చెవాకులు పేలి ఉంటాను అన్నది. తాను రాజునన్న సంగతి మారువేషంలో ఉన్న ఆ అమ్మాయికి ఇంత సులభంగా ఎలా తెలిసిపోయిందో రాజుకు అర్థం కాలేదు. ఆయన అదే సంగతి సుమతిని అడిగాడు. అందుకు ఆమె, మీరు కాశీకి పోతున్న యాత్రికుడిని అన్నారు.
అంత దూరం ఎవరూ కూడా ఒంటరిగా ప్రయాణం చేయరు. మరికొందరు యాత్రికులు తోడుగా ఉంటారు. కాబట్టి వీరు కాశీకి పోతున్న యాత్రికుడు కారు అని ఊహించాను అన్నది చిన్నగా నవ్వుతూ. బాగుంది. మరి నేను రాజునన్న విషయం ఎలా గ్రహించావు అని అడిగాడు విజయసేనుడు. మీరు పీఠం మీద కూర్చుని భోజనం చేసిన తీరును బట్టి మీకు అలా కింద కూర్చుని భోజనం చేసే అలవాటు లేదని గ్రహించాను. మీరు భోజనానికి కూర్చుంటూ కుడివేలుకున్న వజ్రపు టొంగరాన్ని ఎడం చేతికి మార్చుకున్నారు. ఆ సమయంలో అది దీపకాంతికి మిరుమిట్లతో ధగధగమని మెరిసింది. అలాంటి ఉంగరాన్ని ఏ గొప్ప ధనవంతుడో మాత్రమే ధరించగలడు అని నాకు తెలుసు అని సుమతి ఆగింది. రాజు విజయసేనుడు చిన్నగా నవ్వి, ఆగావెందుకమ్మా, చెప్పమ్మా, చెప్పు, వినడానికి చాలా కుతూహలంగా ఉన్నది అన్నాడు. మహారాజా, ఈ చెప్పబోయేదానికి తమరు నన్ను క్షమించాలి. రాజపాలకుల్లో ఎక్కువ మందికి బలమైన ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయని విన్నాను. ఆ చమత్కార సమాధానాలకు తమ ముఖ కవళికల్లో వచ్చిన మార్పులు గమనించాక ఆ సంగతి ధృవపడింది అన్నది సుమతి. సుమతి తెలివితేటలు, సమయస్ఫూర్తి, మర్యాద, మనన రాజును బాగా ఆకర్షించాయి. ఆమె తనకు కోడలు కావడానికి అర్హురాలు అన్న నమ్మకం ఆయనకు కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు యువరాజు సుకేతుడితో సుమతి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కథ సమాప్తం.